చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. గ్రహణం అనగానే సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఆహార పదార్థాలు ఏమన్నా వాటి మీద ఒక గరిక వేసి పెట్టి ఉంచడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది. అది వేయడం వల్ల ఉపయోగం ఏంటి, వేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఇది కాకుండా గ్రహణం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, ఆ టైంలో మేము తింటాం, బయటికి పెడతాం, మేము చూస్తాం, దీనివల్ల వచ్చే నష్టం లేదని వాళ్ళు అంటున్నారు. దీంట్లో ఏం చెప్తారు సార్? నిజంగా చెప్పాలంటే గ్రహణం అనేది స్వామివారి చక్రానికి బలైనటువంటి రాహుకేతు. వాళ్ళు గ్రహణ స్నానం 3 స్నానాలు చెప్పబడింది: స్పర్శ, మధ్యకాలం, పుణ్యకాలం. ఆ సమయంలో తర్పణం చేస్తే ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, భయాన్ని సృష్టించే విధంగా మనం చూడకూడదు. రెండవ పాయింట్, ఇప్పుడు గరికే అనేది గరుత్మంతుల వారు తన యొక్క తల్లిని, ఈ సర్పాలన్నిటికీ కూడా మీరు వెళ్ళి స్నానం చేసి రావాలి, అప్పుడే మీరు ఈ అమృతాన్ని స్వీకరించవచ్చు అంటారు. అంటే అందరూ 1000 సర్పాలన్నీ సముద్రంలో స్నానానికి వెళ్తారు. సర్పం యొక్క నాలుక 2గా చీలిపోతుంది. అంత పవర్ఫుల్ అన్నమాట ఈ దర్పం. ఇక్కడే చెప్పుకుంటారా, లేకపోతే మీకు బాధ వస్తే ఏం చేస్తారు అని? చాలా ధర్మ సంకటం అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాము. ఒక 5-6 సంవత్సరాలకు ముందు అంబర్పేటలో మా ఇల్లు. అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరి వస్తున్నాం. 7-8 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ. తెల్లవారుజాము వస్తుంటే అక్కడ వెహికల్లో స్మోక్ పొగలు వచ్చాయి. అయితే స్వామి, ఇక మీ అభిషేకానికి మేము రావాలి. స్వామివారి కార్యమని భావించి ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన పైన భారం వేస్తే ఆయన ఎవరినో ఏర్పాటు చేస్తాడు. స్వామి, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం యదర్చనం తత్సర్వం క్షమ్యతాం దేవ దీనం మాం ఆత్మసాత్ కురు. నేను దీనుణ్ణి, చిన్న పిల్లవాడిని ఎలా క్షమిస్తారో అలా నన్ను భావించి క్షమించాలి. అయ్యో ఇది ఏం రా దౌర్భాగ్యమైన పరిస్థితి అనే ఫీలింగ్ అయితే రాదు. నిన్న ఐ డ్రీమ్కి ఈ డిఈవి పబ్లిక్ స్కూల్ పాప వాళ్ళ మదర్ వచ్చారండి. మా ఇంట్లో లలితా సహస్రనామాలు జరుగుతాయి, దసరా అమ్మవారి ఉత్సవాలు మేము చేస్తాం, ఎందుకు మాకే అయింది, ఇంత డివోటీస్గా ఉన్నాం భగవంతుడి టువర్డ్స్ టు గాడ్ అని అంటే మీ వంతు మీరు ఏం చెప్తారండి? ఏమంటారు? ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన భక్తురాలు. ద్రౌపదికి ఎందుకు వస్త్రాపరణం జరగాలి? ద్రౌపదికి ఎందుకు అరణ్యవాసం? ద్రౌపదీదేవి కీచకుడి బారిన ఎందుకు పడాలి? కీచకుడి బారిన పడింది కాబట్టి కీచకుడు చచ్చాడు. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా తెలుసు విత్ మీ అంజలిలో ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చేసాం. ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉంటే అసలు వీలే కుదరలేదు స్వామితో మాట్లాడడానికి. డాక్టర్ రంగరాజన్ గారు ఇస్ విత్ us రైట్ నౌ. ముందైతే సార్ వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా సంతోషం మిమ్మల్ని చూడడం, కలవడం. ఎప్పటి నుంచి అనుకుంటుంటే ఈ రోజుకి తీరింది మనకి యాక్చువల్లీ. నాకు కూడా ముందు మిమ్మల్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొంచెం 3-4 నెలలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అవునమ్మా. ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమం ఈ నడుమ ఈ స్వామివారి సేవలో మనకి కుదరలేదు. బట్ ఎనీవే, ఇవాళ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి ఇవాళ కుదిరింది. మీ అందరితో మనం దిల్సే అంజలి ఉండడం మాకు కూడా భాగ్యంగానే అనిపిస్తుంది. సార్ ముందుగా నిన్న జరిగిన గ్రహణం గురించి కొంచెం క్లారిటీ తీసుకుందాం. గ్రహణం అని అనగానే సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా మన ఇంట్లో పచ్చళ్ళు లేదా ఆహార పదార్థాలు ఏమన్నా వాటి మీద ఒక గరిక వేసి పెట్టి ఉంచడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది. అది వేయడం వల్ల ఉపయోగం ఏంటి, వేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది ఇంతవరకు ఎవరు క్లారిఫై చేయలేదు. మా ఇంట్లో అడిగితే అలా వెయ్యాలి అంతే అని అన్నారు మా పెద్దవాళ్ళందరూ. ఇది కాకుండా రేషనలిస్టులు అందరూ కూడా గ్రహణం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, ఆ టైంలో మేము తింటాం, బయటికి పెడతాం, మేము చూస్తాం, దీనివల్ల వచ్చే నష్టం లేదని వాళ్ళు అంటున్నారు. ఏది నిజం? అసలు మీ వరకు మీరు చూసిన దీంట్లో ఏం చెప్తారు సార్? ముందుగా గ్రహణం అనేది మనం వాడేటటువంటి విధానంలో మీరు చూస్తే
ఏదన్నా మీరు బుక్స్లో రాసేటప్పుడు దీనికి గ్రహణం పట్టింది, మన వైభవానికి గ్రహణం పట్టింది, అలా వాడతారు, నెగటివ్ టర్మినాలజీగా వాడతారు. కానీ నిజంగా చెప్పాలంటే గ్రహణం అనేది ఒక విధంగా చూస్తే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. గ్రహణం రోజు ఏం గుర్తొస్తుంది మనకి? అమృతం సంపాదించినటువంటి ఆ క్షీరసాగర మథనం గుర్తు రావాలి. అమృతం వచ్చింది. అమృతం వచ్చిన తర్వాత దేవతలకి రాక్షసులకి పంచుతున్న సమయంలో ఈ స్వామివారి చక్రానికి బలైనటువంటి రాహు కేతు. ఓకే. సో వాళ్ళు సూర్యచంద్రుల నడుమ కూర్చుండినప్పుడు వాళ్ళు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు అమృతాన్ని స్వీకరించిన తర్వాత తల నరకబడింది. సో అందులోంచి ఆవిర్భవించిన వాళ్ళే వీళ్ళిద్దరు. సో అమృతాన్ని స్వీకరించారు కాబట్టి వాళ్ళకు కూడా చిరంజీవులు అయిపోయినారు, వాళ్ళకి మరణం లేదు. సో అది ఒక పురాణ గాథగా మనం అందరం చెప్పుకుంటూ వచ్చాం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేది మనకి కేతుగ్రస్త సూర్యగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇలా మనం పాటిస్తూ ఉన్నాం. మన సనాతన ధర్మంలో, వేద మార్గంలో ఈ గ్రహణానికి ఒక గొప్పతనం ఉంది. ఎన్నో పురాణాల్లో వివరిస్తున్నారు. దాని గురించి మనం పోతూ ఉంటే ఐ డ్రీమ్లో దిల్సే చెప్పలేము చాలాసేపు. బట్ ఓన్లీ అల్టిమేట్ ఏంటంటే గ్రహణం అప్పుడు చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గ్రహణ స్నానం 3 స్నానాలు చెప్పబడింది: స్పర్శ, మధ్యకాలం, పుణ్యకాలం. సో ఈ తర్పణాలు చెప్పబడ్డాయి. ఆ సమయంలో తర్పణం చేస్తే పితృదేవతలు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు అని. గ్రహణ కాలంలో మీరు చేసిన ఏ దానమైనా 1,000,000 రెట్లు మల్టిప్లై అవుతుంది. గ్రహణ కాలంలో మీరు చేసిన ఏ యొక్క మంత్ర జపమైనా కొన్ని కోట్ల రెట్లు మల్టిప్లై అవుతాయి. ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, దాన్ని భయాన్ని సృష్టించే విధంగా మనం చూడకూడదు. ఎన్నోసార్లు భక్తులకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి గుళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్? తిరుపతి కానీ ఇక్కడ కానీ మొత్తం గుళ్ళన్నీ క్లోజ్ చేస్తారు కదా. గుళ్ళు క్లోజ్ చేయడం గ్రహణానికి భయపడి కాదమ్మా. మీరు స్వార్థ యజనం చేయాలి. గుడి అనేది పరార్థ యజనం, అంటే అందరి కోసం ఉండేటటువంటి ఒక దేవాలయంలో మీరు చూసేది పరార్థ యజనం, అందరి కోసం జరిగే పూజ ఇది. ఓకే. సర్వే జనాః సుఖినో భవంతు అనే సంకల్పము ప్రత్యక్షంగా మీకు వినిపించేది మా ఇళ్లల్లో మేము చెప్తూ ఉంటాం. పురాణాల్లో పారాయణం జరిగిన తర్వాత చెప్తూ ఉంటాం. కానీ స్వార్థ యజనము అనేది మీ ఇంట్లో ఉండే సాలగ్రామ ఆరాధన పూజకి స్వార్థ యజనం. యజనం అంటే యజ్ఞం. దేవాలయంలో పరార్థ యజనం. పరార్థ యజనానికి కొన్ని నియమాలు ఉంటాయి. గ్రహణ కాలంలో మీరు చేయాల్సింది, అర్చకులు కానీ ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళు చేయాల్సిన నియమాలకి, నిబంధనలకి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. గ్రహణ కాలంలో మీరు నైవేద్యం తయారు చేయలేరు. సో ఇవన్నీ కారణాల వల్ల ఆగమ శాస్త్రం విధించబడింది. ఈ సమయంలో మీరు దేవాలయాలకి, మనకి స్వామివారి యొక్క ఆరాధనము మనము నిషేధించి వారికి, ఎందుకంటే మీరు ఫస్ట్ మీరు పుణ్యస్నానం చేసిన తర్వాత కదా దేవాలయానికి వెళ్ళగలిగేది. ఇప్పుడు నేను దేవాలయంలో ఆరాధన చేయాలంటే నిన్న గ్రహణం అయింది, సూర్యగ్రహణం సంభవించిన తర్వాత సూర్యుడిని చూడాలి. సూర్యుడిని చూసిన తర్వాత పుణ్యస్నానం చేయాలి. నిన్న రాత్రి మొత్తం సూర్యుడిని చూడలేదు. నిన్న గ్రస్తాస్తమయం అంటే అస్తమన సమయంలో సూర్యుడిని గ్రహణం పట్టింది, విడిచింది 6:30కి. సూర్యాస్తమన సమయం 5:55. సో 6:30 తర్వాత సూర్యుని చూడలేం కదా. నిన్న రాత్రంతా మేము ఉపవాసం ఉండి ఇవాళ తెల్లవారుజామున లేచి సూర్యుడిని చూసిన తర్వాత తర్వాత శుద్ధమండల స్నానం చేసిన తర్వాత పుణ్యావాచనం చేసుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులకి దర్శనం ప్రారంభించాం. అంటే భగవంతుడికి, భక్తుడికి నడుమ ఉండే అర్చకుడికి కూడా ఈ పుణ్యస్నానాలు అవసరం కాబట్టి స్వామివారు
తమల్ని ఆ ఒక్కరోజు ఆ గ్రహణ కాలంలో భక్తులకి అందుబాటులో లేకుండా మనందరి మీద వాత్సల్యంతో అది పెట్టారు. మీరు దేవాలయాలు మూసేస్తున్నారు, దేవుడికే గ్రహణం భయపడిందా అనేటటువంటి వాళ్ళు విమర్శించుకోనండి. వాళ్ళని ఒక్కొక్కరిని బట్టి నేను కన్విన్స్ చేయడానికి దిల్ సే విత్ అంజలి లేదు. ఓకేనా. రెండవ పాయింట్, ఇప్పుడు గరికె అనేది అద్భుతమైనటువంటి దర్భానికి అంత విలువ ఎందుకు వచ్చింది అంటే, గరిక ఎండితే దర్భ అంతే కదండి. ఎండు దర్భనే మనం వాడతాం. అవును. అయితే దానికి కూడా ఇప్పుడు మనకి పుష్కర స్నానం ఎలాగ వచ్చిందో 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయో, ఈ అమృత భాండం నుంచే పుష్కరం గురించి కూడా వచ్చింది. అలాంటిదే ఈ అమృత భాండం గరుత్మంతుల వారు తన యొక్క తల్లిని వినతాదేవిని శాపం నుంచి విడుదల చేయడం కోసం ఇంద్రుడితో పోరాడి అమృత భాండం తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ గరిక పైన పెడతారు. సో గరిక పైన పెట్టినప్పుడు ఈ సర్పాలన్నిటికీ కూడా మీరు వెళ్ళి స్నానం చేసి రావాలి, అప్పుడే మీరు ఈ అమృతాన్ని స్వీకరించవచ్చు అంటారు. అంటే అందరు వేల సర్పాలన్నీ సముద్రంలో స్నానానికి వెళ్తారు. మళ్ళీ ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అమృత భాండాన్ని. తీసుకెళ్ళేటప్పుడు గరిక మీద అమృతం పడుతుంది. సో అది అమృతంతో తడిసింది కాబట్టి దానికంతా గొప్పతనం. సో అది గరిక తడిసిన తర్వాత ఈ సర్పాలన్నీ ఏం చేస్తాయి, వచ్చి ఆ గరికెని నాకితే సర్పం యొక్క నాలుక రెండుగా చీలిపోతుంది. సో రెండు సైమల్టేనియస్ జరుగుతాయి. అందుకే సర్పానికి 2 నాలుకలు గరికె వల్ల వచ్చి అంత షార్ప్గా ఉంటుంది, కోస్తుంది అది. సో అంత పవర్ఫుల్ అన్నమాట ఈ దర్భం. దర్భానికి అంత గొప్పతనం. మేము పవిత్రం ధరిస్తాము, పవిత్ర పాణి అంటారు. పవిత్రం ధరించి వెళ్తాము. ఏదన్నా శుభకార్యం జరగాలన్నా పవిత్రంతో జరగాలి. సో అంత ముఖ్యత్వం ఈ అమృతం వల్ల వచ్చింది. సో గ్రహణం సమయంలో సంబంధించిందంతా అమృతంతో సంబంధించిన విషయం. సో అందుకోసం అంత ముఖ్యత్వం. దాన్ని కనుక మనము ఏదన్నా పదార్థం పైన, వండిన పదార్థం పైన, పచ్చళ్ళ పైన, చెడిపోయే పదార్థం పెరుగు వాళ్ళని పెడతారు, చిన్న ముక్క పెడితే అది చెడిపోకుండా ఉంటుంది దర్భం వల్ల. ఇది మనం నమ్ముతాం. ఇప్పుడు నమ్మకం ఉండేవాళ్ళు నమ్ముతున్నాం. ఇప్పుడు మేము వెళ్ళి ఈ రేషనలిస్టులని, వాళ్ళు అదేమంటారు హేతువాదుల్ని వెళ్ళి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కాదమ్మా, మీకు తెలుసుంటే 20 ఏళ్ల ముందు ఎప్పుడైతే ఈ టీవీ ఛానల్ దూరదర్శన్ తప్ప ఎక్స్ట్రా ఛానల్స్ ఎప్పుడైతే వచ్చాయో, అప్పుడు మొట్టమొదటిసారి ఒక ఛానల్లో గ్రహణ సమయంలో నన్ను నేను రానయ్య బాబు కూర్చోబెట్టి ఏం చేశారు, సమోసా అవన్నీ తీసుకొచ్చారు. మేమంతా తింటాం, చూడండి ఏమన్నా అవుతుందంటే. ఇప్పుడు మీరు చిన్న విషయం అమ్మా, తిన్న వెంటనే ఏమన్నా అవుతుందా? ఏమి కాదు. ఇప్పుడు స్మోకర్స్ ఉన్నారు, రోజు సిగరెట్ తాగుతాడు, ఏమైనా అవుతుందా వాడికి? ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. అయినప్పుడు మీరు అయ్యో ఎందుకు చేసామరా అనిపిస్తుంది. ఇప్పుడు సైంటిఫికల్గా గ్రహణం సమయంలో లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ ఆర్ బీయింగ్ చెప్తున్నారు. సైన్స్ కూడా గ్రహణం సమయంలో వాట్ ఆర్ ది చేంజెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏముంటుంది, ఎలా ఉంటుంది పరిస్థితి, వాతావరణంలో ఏ మార్పులు ఉంటాయి, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. సో లెట్ us వెయిట్. శరీరం పైన మనది ఏంటి అంటే ప్రకృతితో అనుసంధానమైనటువంటి ఒక జీవితం మనది. అది గ్రహించాము కాబట్టే ఇప్పుడు ఈ CO2 కార్బన్ ఎమిషన్ వాళ్ళు విదేశీ వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. మన వాళ్ళకి ముందు నుంచే తెలుసు. ఋషులు వాళ్ళు ప్రకృతితో అనుసంధానంగా మీరు జీవించాలి, ప్రకృతికి విపరీతంగా మనకు ఏ కార్యక్రమం చేయకూడదు అనేటటువంటి విధానంలో మనం జీవించాం కాబట్టి చాలా విషయాల్లో ప్రకృతితో సంబంధించినటువంటి అంశాలు మనం చెప్తున్నాం. గ్రహణం కూడా ప్రకృతితో సంబంధించిన విషయం. సో గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్త పడాలని చెప్పాం. అది మూఢనమ్మకం, అది ఇది అన్నారు.
ఎవరెవరు మూఢనమ్మకం అన్నారో వాళ్ళు చాలామంది ఈ వైపు వస్తున్నారు. ఇప్పుడు ఈ వైపు వస్తున్నారు. మీరు చూడండి ఎక్కడైనా బిగ్గెస్ట్ రేషనలిస్ట్ సైంటిస్ట్ వాళ్ళు మేము చేసిన ప్రయాణం అనేది సరి అయిన ప్రయాణం కాదు, ఈ రాజమార్గంలో ప్రయాణమే సరైన. త్యాగరాజ స్వామి పాడాడు, చక్కని రాజమార్గం ఉండగా సందులో దూరనేలా అని పాడాడు. అది సందు తెలియదు, ఎక్కడపోతామో తెలియదు. అందుకోసం ఇటువైపు రావడమే మంచిది. ఇది ఏంటి అమ్మా, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సనాతన ధర్మం. ఇది వేద మార్గం. వేద మార్గం ఏమంటుంది? చిన్న విషయం అమ్మ, నా అప్సుమూత్ర పురీషం కుర్యాత్ వేదం చెప్తుంది. నీళ్ళల్లో మీరు ఎప్పుడు కూడా మీరు పాసిపోయకూడదు అని చెప్తుంది వేదం చెప్తుంది. నదికి ఉండేటటువంటి మనకి గౌరవం చెప్తుంది. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మీరు సోప్ కూడా రాసుకోకూడదు అంటుంది. ఇక్కడ సోప్ రాసుకొని నదిలో స్నానం చేయకూడదు. నదీ స్నానం చేసి వచ్చి మీరు ఇంట్లో సోప్ రాసుకొని స్నానం చేసుకోవచ్చు. నదీ స్నానానికి ఈ కెమికల్స్ పూసుకొని స్నానం చేయకూడదని శాస్త్రం చెప్తుంది. అంటే ప్రకృతిని గౌరవించి ప్రకృతిని గుర్తించి ఒక తల్లిలాగా మనం నదిని భావించినటువంటి వాళ్ళం. ఎవరికైనా నచ్చకపోవచ్చు. న్యూజిలాండ్లో పోయిన ఏడాదికి ముందేడాది దే హ్యావ్ డిక్లేర్డ్ ఎ రివర్ యాజ్ ఎ లివింగ్ బీయింగ్. అవును, సుప్రీంకోర్టు తీర్పు న్యూజిలాండ్లో. వాళ్ళు మా 70 సంవత్సరాల పోరాటం అన్నారు, కొంతమంది 300 సంవత్సరాల పోరాటం అన్నారు. నదిని ఒక జీవిగా గుర్తించి లివింగ్ బీయింగ్గా గుర్తించి తీర్పిచ్చారు. మనం గుర్తించే తీర్పు కాదు కదా, మనం ఆల్రెడీ ఫాలోయింగ్. అవును, కొన్ని వేల సంవత్సరాలు. కానీ ఒకటి సరే, నదులన్నింటినీ మనం పొల్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మట్టిని చేసేస్తున్నాం, భయంకరంగా పొల్యూట్ చేస్తాం, భయంకరంగా. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? ఏ చెరువున్నా తీసుకోండి. ముందు ఎలా ఉండింది, 50 ఏళ్ల ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే మనం డెవలప్డ్ అనుకుంటున్నాం, కానీ డెవలప్మెంట్ అంటే ఏంటి? చెరువులో బిల్డింగ్ కట్టడం కాదు. ఇప్పుడు ఎన్నో ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి వర్షాకాలంలో. ఎందుకు? లేఅవుట్ బ్రహ్మాండంగా వేశారు, బిల్డింగ్లు బాగా కట్టారు. ఎక్కడ కట్టారు? చెరువులో. నదీ ప్రవాహంలో నది ఆనుకొని బిల్డింగ్ కట్టాం. నదీ ప్రవాహం ఇంతే ఉంటుంది చెప్పలేం కదా. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, FTL అంటారు దాన్ని. FTL అంటే చాలా వరద వచ్చినప్పుడు ఎంతవరకు నిండుతుందో అంతవరకు. కానీ FTL ఏం చేస్తారు వాళ్ళు? ఆ ఇటుక రాయిని తీసి ముందుకు జరిపి ఇదే FTL అని చెప్పి ఇంత ఎంకరేజ్ చేసుకుంటారు. అలా జరుగుతుంది. సో వాళ్ళకి మన గురించి మాట్లాడే అధికారము లేదు, అర్హత కూడా లేదు. అందుకోసం వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిన్న ఐ డ్రీమ్కి ఈ DAV పబ్లిక్ స్కూల్ పాప వాళ్ళ మదర్ వచ్చారండి. అన్నారు, నేను చిలుకూరు బాలాజీ గారిన రంగరాజన్ గారిని కూడా కలిశానండి, నేను పరిచయం, రేపు వెళ్తున్నాను అంటే నేను అడిగానని ఒక్కసారి అడగండి. మా ఇంట్లో లలితా సహస్రనామాలు జరుగుతాయి, దసరా అమ్మవారి ఉత్సవాలు మేము చేస్తాం, వెంకటేశ్వర స్వామి దానికి వెళ్తాం, చిలుకూరు చిన్నజీవ స్వామిని ఫాలో అవుతాం. నా ఇంట్లో నా పాపకి ఎందుకు ఇలా జరిగింది అని పాపం షీ క్రైడ్ అలాట్ ఎస్టర్డే. అసలు చాలా ఆవిడ బాధని ఎలా నేను ఓదార్చాలో నాకు అర్థం కాల. ఎందుకు మాకే అయింది, ఇంత డివోటీస్గా ఉన్నాం భగవంతుడి టువర్డ్స్ టు గాడ్ అని అంటే ఆవిడకి ఏం చెప్తాను సార్? మీ వంతు మీరు ఏం చెప్తారంటే ఏమంటారు? దీనికి సమాధానం ద్రౌపది ప్రవర్తనలోనే ఉంది సార్. ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన భక్తురాలు. ద్రౌపదికి ఎందుకు వస్త్రాపహరణం జరగాలి? రైట్. ద్రౌపది నిండు సభలో ఎందుకు వస్త్రాపహరణం జరగాలి? ద్రౌపదికి ఎందుకు అరణ్యవాసం? ద్రౌపదీదేవి కీచకుడి బారిన ఎందుకు పడాలి? కీచకుడి బారిన పడింది కాబట్టి కీచకుడు చచ్చాడు. రైట్. ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల DAV స్కూలు ఏ స్కూల్ అన్నా కానీ ఆ దుర్మార్గుడు బయట వచ్చాడు. ఈ అమ్మాయి కనుక ధైర్యం చేయకపోయి ఉంటే, పోనీలేండి మనం స్కూల్ మారదాం అనుకుని ఉంటే వచ్చేదా? ఇంకెంతమంది బలై ఉండేవాళ్ళు. అంటే స్కూల్ యాజమాన్యంలో చాలామందికి తెలుసు ఇలా జరుగుతుందని, అయినా వాళ్ళు గమ్మునున్నారు. చాలామంది పేరెంట్స్ మా అమ్మాయి కూడా
చెప్పేదండి ఏడ్చేదండి అని చెప్తున్నారు ఇప్పుడు. అవును. కానీ ముందు ఫస్ట్ వచ్చింది ఎవరు? అవును. మేము యాక్చువల్గా మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు నాతో ఎప్పుడు ఉంటాడు ఈ ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తలు సమాజానికి నేర్పించాలి, అమ్మాయిల్ని ఆడవాళ్ళని గౌరవించేటట్టుగా మన సమాజం మారాలి, అమ్మాయిల్ని ఆడవాళ్ళని ఒక విధమైన విలాస వస్తువుగా చూడకుండా ఒక పవిత్రమైన భావనతో చూసేటట్టుగా మన వాళ్ళు ఉండాలి. రోజు నాతో ఉంటాడు పవన్ అనేవాడు. వరంగల్ వెళ్తున్నామ్మా మేము 2019 అనుకుంటా. చిన్న అమ్మాయి 9 months అమ్మాయి. చాలా బాధ అయింది తెలుసుకొని మేము వెళ్ళి సమాజం ఫెయిల్ అయింది అని చెప్పడానికి వెళ్ళాం. ఇమాజిన్ 9 month బేబీ. దారుణం. వెళ్తూ ఉన్న దారిలో ఏంటి ఇలా జరుగుతుంది ఎందుకు, దీనికి ఏంటి మనస్సులో ఒక విధమైనటువంటి ఆక్రోషం. స్త్రీగా ఈ దేశంలో పుట్టే వాళ్ళందరూ దురదృష్టవంతుల, వాళ్ళకి సమాజం గుర్తించదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వదా, వాళ్ళని సంరక్షించాలనే భావన ఉండదా అనే మాటలు మాట్లాడుకుంటూ వెళ్తుంటే మేము సీతమ్మ తల్లిని రావణాసుడు అపహరించుకొని వెళ్తున్నప్పుడు జటాయు అడ్డుపడుతుంది. పక్షి రావణాసుడితో భీకరమైన యుద్ధం కిష్కింధాకాండలో వాల్మీకి వర్ణిస్తున్నాడు. రావణాసురుడిని నిజంగా నిశ్చేష్టుని చేస్తుంది జటాయు. అలాంటి రావణాసురుడితో ఓడిపోతామని తెలిసి సీతమ్మ తల్లిని కాపాడాలని చెప్పి జటాయువులాగా ప్రతి ఒక్క మగవాడు ఆ భావన ఎందుకు రాదు, మనం ఒక జటాయు కాన్సెప్ట్ బిల్డప్ చేయాలి స్వామి అని అక్కడ మొదలైంది ఆలోచన. అక్కడే మేము దిశ అయినప్పుడు కూడా మేము వెళ్ళాం. సో మాకేమైందంటే ఒక సైన్యము నిర్మించాలి అంటే ఒక 1000 మందో 2000 మందో 10,000 మందో మన మాటకి గౌరవించే వాళ్ళు కనుక ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో ముందెళ్ళాం. అప్పుడు అదే సమయంలో ఏమైంది అంటే ఇక్కడ మా ఇంటి చిలుకూరు దగ్గరలోనే ఒక 3 కిలోమీటర్ దూరంలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తుండే ఒక ఆయన. స్కూటర్లో కాళ్ళ నడుమ పెట్టుకున్నాడు, వెళ్తున్నాడు. అమ్మాయి అరుస్తుంది, అంతమంది చూస్తున్నారు. కానీ ఒకడు అడ్డుపడ్డాడు. అడ్డుపడి క్యూ రోరీ లడికి అన్నాడు. నేను మరి గర్కి లడికి కుछ పసంద్ नहीं उसको అంటే అమ్మాయిని అడిగాడు, కోనే ఏ తుమ్ కోనే అంటే మేరకు నై మాలూమ్ మీ అంకుల్ కోనే అంటుంది అమ్మాయి. ఓహో. 2 చాప లంపకాయలు వచ్చి వెంటనే పోలీస్ పెట్రోల్ వెహికల్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ చేస్తే వాడు ఈ అమ్మాయిని ఎత్తుకుపోతున్నాడు. వాడు బెడ్షీట్లు అన్నీ ఉన్నాయి డిక్కీలో. సో వాడు కాపాడాడు. వాడు ఫస్ట్ జటాయు లాంటి వాడు. ఇలాంటి వాడు జటాయు లాంటి వాడు మనకి సమాజంలో కొన్ని వేల మంది ఉంటే ఏం పర్వాలేదమ్మా, మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కదా, పోలీస్ వెహికల్, పెట్రోల్ వెహికల్. సపోజ్ లేడీస్కి అమ్మాయిల కాలేజ్ దగ్గర ఈవ్ టీజింగ్ అవుతుంది, ఫలానా కాలేజ్ దగ్గర ఈవ్ టీజింగ్ అవుతుంది, వై డోంట్ యూ కమ్ అని చెప్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఉండేది అందుకే కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అవకాశం మనకు ఉన్నప్పుడు అది కూడా జటాయు యొక్క పద్ధతియే కదా అని ప్రమోట్ చేస్తున్నాం. వీళ్ళని పిలిపించింది ఎందుకు అంటే మాకు ఒక విధంగా వీళ్ళు ధైర్యం చేశారు. కానీ ఆ అమ్మాయి తల్లి తండ్రి ఒక విధంగా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు, నిర్వేదం, మీరు చెప్పినట్టుగా నిర్వేదంతో ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పాలని పిలిపించాం. మాకే ఎందుకు జరుగుతుంది అని వాళ్ళు అడిగారు కదా. మీకు జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి వారు మీకు ధైర్యం ఇస్తారు, భయం లేదు. జరిగింది ఒక యాక్సిడెంట్, ఒక లారీ వచ్చి గుద్దింది అనుకోండి, ఆ లారీ గుద్దిన వల్ల మనం జీవితం అయిపోదు కదమ్మా. బతికిపోయింది అమ్మాయి, కాపాడబడింది. ఇప్పటి నుంచి కొత్త జీవితం ప్రారంభించి జాగ్రత్తగా సంరక్షించుకొని సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని వాళ్ళని పిలిపించడం జరిగింది. మూడవది ఏమి ఆలోచన ఉండింది అంటే ఈ దేశంలో చట్టాలు బోలెడన్ని ఉన్నాయి, కానీ అన్నిటికీ కూడా పోలీస్ యంత్రాంగమే ఇంప్లిమెంట్ చేయాలి. జ్యుడిషియరీయే
పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ ప్రివెంటివ్ మెకానిజం లేదు. దెర్ ఇస్ అ నీడ్ ఫర్ అ ప్రివెంటివ్ మెకానిజం. కరెక్ట్. ప్రివెంటివ్ మెకానిజం ఎలా వస్తుంది? చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసేవాళ్ళు స్కూల్స్ కానీ అవును. కాలేజెస్ కానీ టీనేజర్స్ని వల్నరబుల్ సెక్షన్ వీళ్ళు, ఎస్. వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందనే తెలియనటువంటి ఆ సమాజంలో మనం ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండాలి. యూకేలో స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఉంది, స్టాట్యూటరీ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అబ్యూస్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. ఎస్ సార్. దాదాపు 193 పేజెస్ డాక్యుమెంట్. ఓకే. స్టాట్యూటరీ ప్రొవిజన్స్ మన దేశంలో ఎందుకు పెట్టలేమమ్మా? ఇప్పుడు కాలేజెస్లో స్కూల్స్లో దెర్ ఇస్ అ నీడ్. యాక్చువల్లీ మీరు ఫీజుకి ఏం తక్కువ లేదు కదా. అవును సార్, లక్షల్లోనే ఉంది. మీరు ఏసీ రూమ్ పెట్టారు కదా. అవును. మీరు ఏసీ రూమ్ పెట్టారు, మీరు వాతావరణం చల్లగా ఉంచాలని చూస్తున్నారు. నేను సురక్షితమైన వాతావరణం పెట్టాలని నేను అంటున్నాను. అవును. యూ యాడ్ వన్ మోర్ స్టాండర్డ్ వేర్ దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎ కౌన్సిలర్ అండ్ దెర్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఆడిట్. ఈ స్కూల్లో ఎలా ఉంది, ఈ వాతావరణం ఎలా ఉంది, పేరెంట్సే ఉండాలి అందులో. అవును సార్. బయట వాళ్ళు ఉండకూడదు. మీ పేరెంట్స్లోంచి మీరు ఆడిట్ మెంబర్స్ పెట్టుకోండి. ఒక 10 మెంబర్ కమిటీయో 11 మెంబర్ కమిటీయో పెట్టుకొని వాళ్ళు ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు ఆడిట్ అవును. హౌ ద స్కూల్ ఈస్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్స్. ఇప్పుడు మగపిల్లలకు కూడా అవకాశం ఉంది. చాలా అవును సార్. వేధించే వాళ్ళు ఉన్నారు, అబ్సల్యూట్లీ భయంకరంగా వేధించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆడలేదు మగాలేదు తేడా. వరల్డ్ వైడ్ ట్రెండ్ పోయిందమ్మా, అవును. అవును. భయంకరంగా ఉంది. సమాజంలో మంచి చెప్పే వాళ్ళకి ఇవాళ రోజు చాలా పర్సంటేజ్ తగ్గిపోయింది, అవును. వాళ్ళ పర్సంటేజ్. నిన్న అమావాస్య రోజు ఎక్కడో క్షుద్ర పూజలు జరిగి శ్మశానంలో ఒక అబ్బాయిని 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నట కుకట్పల్లి శ్మశానంలో అబ్బాయిని చంపేసి అక్కడే కాల్ చేశారు వాళ్ళు. పక్కన ఆ క్షుద్ర పూజకు సంబంధించిన వస్తు సామాగ్రి అంతా అక్కడే ఉందిట. సో అబ్బాయికి కూడా సెక్యూరిటీ లేదని అనిపించింది నాకు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళకి అదే ఈ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, సమాజంలో దిగజారుడుతనం పెరుగుతుంది. దిగజారుడుతనం పెరుగుతున్నప్పుడు సమాజంలో మంచి మార్గం చెప్పడానికి చాలామంది ప్రయత్నిస్తున్నాం, కానీ మా పర్సంటేజ్ చాలా తక్కువ. మీలాంటి వాళ్ళు ఇది తీసుకువెళ్తున్నారు, దీనివల్ల కొంచెమన్నా ప్రయోజనం వస్తుందని మేము ఆలోచిస్తున్నాం. అవును సార్. అవును సార్. సరే, ఈ మధ్య నేను కంచి వెళ్ళాను. అక్కడ అమ్మవారికి కొన్ని పూజలు అవి జరుగుతున్నాయి, దాని కవరేజ్ కోసం వెళ్ళాం. ఎక్కడెక్కడి నుంచో కొన్ని వందలాది మంది పురోహితులు వచ్చారు, అందరూ యంగ్స్టర్స్. నేను అన్నాను సరదాగా, ఏమండి మీకు పెళ్ళి అయిందా అని అడిగాను. మమ్మల్ని ఎవరు చేసుకుంటున్నారండి, పురోహితులను ఎవరు చేసుకోవడానికి అమ్మాయిలు ముందు రావట్లేదు, దీని మీద మనం ఒక టాక్ చేయాలండి అన్నారు. దే ఆర్ ఫ్రమ్ గుంటూరు యాక్చువల్లీ. తప్పకుండానండి, నేను ముందైతే ఈ ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు అడుగుతాను, స్వామిని అడిగిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వస్తాను తప్పకుండా అని. నిజానికి అమ్మాయిలు పురోహితుల్ని పెళ్లి చేసుకోవడానికి అంటే ఈ మడి ఆచారాలకి ఆచార వ్యవహారాలకి భయపడిపోతున్నారా, లేకపోతే ఈ లైఫ్ వద్దనుకుంటున్నారా, మోడర్న్గానే ఉండాలనుకుంటున్నారా? మీరు ఎలాంటి యూత్ని చూస్తున్నారు సార్? యాక్చువల్లీ నిజంగా ఇబ్బంది అవుతుందంటారా? ఇది దిల్ సే విత్ అంజలి, దిల్ సే విత్ రంగరాజు. చాలా నిజంగానమ్మా, యు ఆర్ టచ్ ది. ఇది అర్చకుల్ని మాత్రమే కాదమ్మా సార్. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం చేసినటువంటి కొన్ని విషయాల్లో తప్పిదాలు ఉన్నాయి. మోడర్న్ అంటాం. మోడర్న్ అంటే ఏంటి? మోడర్న్ అంటే ఏంటి? మీకు ఏం చెప్తే ఏమో తప్పు అని నాకు భయం. మోడర్న్ అంటే మీ యొక్క వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, మీ పరంపరని, మీ విలువల్ని ఇవన్నీ వదిలేసేయడం మోడర్నిటీయా? దీనికి ఏం విలువలు లేవా? మన దేశం ఏంటి అమ్మా? త్యాగానికి ప్రతిరూపమైన దేశం. శ్రీరాముని మన ఆదర్శంగా ఎందుకు భావిస్తాం? త్యాగం చేశారు కాబట్టి. శ్రీరాముడు ఏం తక్కువ కాదు, ఆయన కంటే ఎక్కువ భరతుడు. భరతుడు శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం ఉండాలి, అవును సార్, వాళ్ళ తండ్రి ఆజ్ఞ. కానీ భరతుడికి కాదు కదా. అవును. కానీ భరతుడు రాజ్యం వెళ్ళాడా? వెళ్ళలేదు. భరతుడు ఏం చేశాడు?
భరతుడు 14 సంవత్సరాలు శ్రీరాముడు ఎలా నార వస్త్రాలు ధరించారో, ఎలా జటాజూటుడుగా ఉండినాడో, ఆయన నందిగ్రామంలో ఉన్నాడు. సింహాసనం కూడా ఎక్కలేదు. శ్రీరాముల వారి పాదుకల్ని సింహాసనం పైన పెట్టి 14 సంవత్సరాలు పాదుకా రాజ్యం ఉండింది. ఆయన కంటే గొప్పవాడు శత్రుఘ్నుడు. ఓకే. చాలామంది శత్రుఘ్నుడి యొక్క పాత్ర తెలియదు. లక్ష్మణుడికి సొంత తమ్ముడు శత్రుఘ్నుడు. నేను చిలుకూరులో అడుగుతూనే ఉంటాను, లక్ష్మణుడు తల్లి పేరు ఏంటి అని అడిగితే ఒకసారి ఇలా భక్తులు ఎంత విలువలు తెలుసుకుంటున్నారు చిన్నపిల్లలు అని తెలిస్తే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రదక్షిణాలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది వైవా. ఒక పిల్లవాడిని అడిగితే వాడు అనుష్క అని చెప్పాడు. అంటే లక్ష్మణుడు తల్లి పేరు తెలియనటువంటి సమాజం మనం తయారు చేస్తాం. అవును. శ్రీరాముడితో లక్ష్మణుడు వెళ్ళాడు, భరతుడితో శత్రుఘ్నుడు ఉన్నాడు. ఇద్దరికి తల్లి సుమిత్రాదేవి. శత్రుఘ్నుడు ఏం చేశాడు? శ్రీరాముడికి సేవ చేసేటటువంటి భరతుడికి సేవ చేశాడు. ఆ సేవ చేసేటటువంటి ఒక గుణం ఉంది చూసారమ్మా, ఇది మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి గుణం. ఈ గుణము ఇప్పుడు భార్యని సేవకురాలని కాకుండా శత్రుఘ్నుడి పాత్రలో గుర్తిస్తున్నాం మనం. ఇప్పుడు ఫెమినిజం వాళ్ళందరూ ఏమిటో మేము సేవకులం కాదు, మేము ఈక్వల్ కదా. మీరు ధర్మశాస్త్రంలో ఉండే విలువలు చూడండి, ఆడవాళ్ళకి ఎంత విలువ ఇస్తుంది. ఒకటే ఒక చిన్న ఫార్ములా మీకు ఇచ్చి, ఈ టాపిక్ ఏంటి అంటే సేవాభావంతో ఆడవాళ్ళు వ్యవహరిస్తుండేవాళ్ళు ఇంకా కూడా ఉన్నారమ్మా. వేద విద్యార్థిని పెళ్లి చేసుకోవాలనే అమ్మాయిలు ఉన్నారు. పర్సంటేజ్ తగ్గింది. మీరు చెప్పినట్టుగా దిస్ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ద పర్సంటేజ్. ఇంజనీరింగ్ చదివినా డాక్టరేట్ చేసినా కూడా కొంతమంది అమ్మాయిలు మేము వేదాధ్యయనం చేసిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కొంతమంది ఉన్నారు ఇంకా, బట్ పర్సంటేజ్ తగ్గింది. నేను ఏంటి ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళకి పాత్ర చెప్పబడింది. ఇప్పుడు పాప పుణ్యాల గురించి ఫార్ములా చూస్తాం. భార్యకి భర్తకి నడుమ పాప పుణ్యం పర్సంటేజ్ ఎలా విభజిస్తుంది ధర్మశాస్త్రం చూడండి. భర్త పుణ్యం చేస్తే భార్యకి 50% పోతుంది. ఎంత? 50%. భర్త పుణ్యం చేస్తే భార్యకి 50% వస్తుంది. భార్య పుణ్యం చేస్తే భర్తకి 0% వస్తుంది. ఓహో, ఏం ట్రాన్స్ఫర్ అవ్వదా అయితే ఎక్కడ? ఓకే. భార్య పాపం చేస్తే భర్తకి 50% వస్తుంది. ఓహో, పుణ్యంలోనే రాదు, పాపంలో వస్తుంది అనమాట. ఓకే. పాపంలో 50% వస్తుంది భర్తకి. అయితే భర్త పాపం చేస్తే భార్యకి 0%. ఓకే. సో ఇక్కడ అమ్మాయిలకి చాలా ప్రయారిటీ ఉంది సమాజంలో. అందుకోసం భార్య ఆజ్ఞ లేనిదే నువ్వు ఏ ధర్మకార్యం చేయడానికి లేదు. ఇప్పుడు యత్కించిత్ యథోక్తమపి దక్షిణామపి స్వీకృత్య అని చెప్తుంది. మేము చేతిలో తాంబూలంలో దక్షిణ పెట్టుకుంటాం. భార్య దాని మీద ప్రోక్షించాలి. అవును. ప్రోక్షించిన తర్వాతనే ఆయనకి, అంటే వాళ్ళకి అధికారం అంత ఉందమ్మా. ఇది చెప్పేటటువంటి వాళ్ళు లేరు. మోడర్నిటీ అనే కాన్సెప్ట్లో పోయి వదిలేసుకుంటున్నాం. మీకేంటి హార్లీ డేవిడ్సన్ బైక్లో పోయే మొగుడు కావాలనా? నేను అడుగుతాను. అదే సార్, హార్లీ డేవిడ్సన్ బైక్లో పోయే మొగుడు కావాలా? ఏ దుర్గుణాలు లేకుండా ఒక విలువ గల జీవితం జీవించే మొగుడు కావాలా? ఎందుకంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి లెటర్ రాస్తుంది, లవ్ లెటర్ తెలుసు కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఈ లవ్ అనేది ప్రేమ పావురాలు ఈ సినిమాలన్నీ వచ్చినప్పుడు ప్రేమ మనకి నేర్పించి బ్రిటిష్ వాడు, లేకపోతే అక్బర్ ఆ కాలంలోనే ప్రేమ పుట్టింది ఈ దేశంలో అనుకుంటున్నారు.
రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి లవ్ లెటర్ రాస్తుంది ఓకే. ఎన్ని వేల సంవత్సరాల ముందు. స్టార్టింగ్ అది చాలా పెద్ద లవ్ లెటర్. అందులో మొదటి సెంటెన్స్ చెబుతాను. సార్. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే. శ్లోకం మొదటి లైన్ శ్రుత్వా గుణాన్. నేను అప్పుడంతా ఫేస్బుక్ లేవుగా, అవును, అప్పుడు భారత్ మ్యాట్రిమోనీ లేదు కదా, అప్పుడు ఫొటోస్ చూసే అవకాశం లేదు కదా. రుక్మిణీదేవి అంటుంది, స్వామి నీ యొక్క గుణాల గురించి విన్నాను. శ్రుత్వా గుణాన్, నువ్వు భువన సుందర శృణ్వతాంతే, నువ్వు అందంగా ఉంటావని కూడా విన్నాను. ఓకే. సో షీ ఈస్ గివింగ్ టాప్ ప్రయారిటీ ద క్యారెక్టర్. అవును. ఇక్కడ నేను వివాహాని కోసము చాలాసార్లు కొంతమంది జిజ్ఞాసతో వస్తారు. స్వామి మా అమ్మాయి వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది, వీళ్ళని రిజెక్ట్ చేస్తుంది అంటే నేను అమ్మాయిని పిలుస్తాను. నేను అంటానమ్మా, నువ్వు వాడు పొట్టిగా ఉన్నాడు, కొంచెం కలర్ తక్కువ ఉన్నాడు, లేకపోతే బట్టతల వచ్చిందను. బట్టతల అనేది సహజం అయిపోయింది. అవును అవును. 26 ఇయర్స్కే బట్టతల వస్తుంది. ఈ కారణాల వల్ల నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. కానీ ఒక్కసారి టెంపరీ ఐటమ్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. పర్మనెంట్ ఐటమ్ వాడి క్యారెక్టర్. కరెక్ట్. ఆ క్యారెక్టర్ చూసే క్వాలిటీ నీలో ఉండదు. క్యారెక్టర్ చూసే క్వాలిటీ మీ తల్లిదండ్రుల్లో, వాళ్ళ బంధువుల్లో ఉంటుంది. ముందంతా ఏం చేసేవాళ్ళమ్మా, పిల్లనిచ్చడానికి ఇవ్వడానికి ముందు బంధువులు వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంటికి. అవును. అర్లీ మార్నింగ్ వెళ్ళేవారు, 6 o'clock 6:30కి వెళ్ళేవాడు. ఓకే. వెళ్ళేస్తే ఏమండి ఇలాగే వచ్చాం, ఇటు పోతున్నాం వచ్చాం అంటారు. పిల్లవాడు వస్తాడు, ఇప్పుడు తాగుపోతున్నాను హ్యాంగ్ ఓవర్లో వస్తాడుగా, తెలిసిపోతుంది. నిజం. మంచి చెడు తెలుసుకోవాలంటే అందుకే వెళ్ళాలంటారు, ఇంటికి వెళ్ళి చూడాలంటారు. చూసి గుణం చూసి అమ్మాయిని ఇచ్చేటటువంటి వాళ్ళు అంత జాగ్రత్త పడుతున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే ఈ ఆన్లైన్లో వెబ్సైట్లు వచ్చాయో మనకి అవకాశం లేకుండా పోయింది. మీరు చాలాసార్లు నేను మీ ఇంటర్వ్యూస్లో కూడా చూశాను, భార్యాభర్తల నడుమ ఒక విధమైన ఆర్గ్యుమెంట్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా పోయింది. అవును. చాలా సున్నితమైన అంశం. నేను కొత్తగా పెళ్ళైన దంపతులు వస్తే నేను వాళ్ళిద్దరికీ దండలు మార్పించి వాళ్ళకి చెప్తాను, వివాహం వీరు అన్యోన్యంగా ఉండాలి, ధనధాన్య సమృద్ధితో ఉండాలి, పుత్ర పౌత్రాభివృద్ధి ఉండాలి, వీక్లీ 15 minutes ఆర్గ్యుమెంట్ కూడా ఉండాలని చెప్పి. కరెక్ట్. 15 minutes పెట్టుకోండి ఆర్గ్యుమెంట్ టైం. 15 minutesలో మీరు ఏమేమి ఆర్గ్యూ చేయాలో చేసుకోండి. 15 minutes అయిపోయాయి, 16th minute అలారం మోగాలి, అయిపోయింది. సో దట్ ఈస్ ద పీరియడ్. కరెక్ట్. యూ కెన్ మేక్ ఇట్ 15 minutes or half an hour. ఇట్స్ అప్ టు యూ. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే అందులో మజానే లేదు. నిజం. రోజు తిట్టుకునే కంటే సరే ఇప్పుడు ఓకే నోటెడ్ డౌన్, వీ విల్ హ్యావ్ ఇట్ ఆన్ సండే దిస్ టైం, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. పర్ఫెక్ట్. అసలు ఇది నేను సూచించేది. సార్ వాళ్ళు అన్యోన్యంగా ఎన్నోసార్లు మేము ఎన్ని వివాహాలు నిలబెట్టామంటే డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళని కలిపాం. తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులని కొంచెం వాళ్ళని సపరేట్గా వదలండి కొన్ని రోజులు, మీరు ఇంటర్ఫియర్ కాకండి. అమ్మాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు, అబ్బాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు. వివాహం చేసేటప్పుడు ఎంత కలిసి పనిచేస్తారో విడగొట్టడానికి మాత్రం అంత టీం వర్క్ చేస్తారు. నేను చెప్పినాను, విడగొట్టడానికి టీం వర్క్ చేయకండి అమ్మా, వాళ్ళని వదలండి. జస్ట్ లెట్ దెమ్ సార్ట్ దేర్ ప్రాబ్లమ్స్ అవుట్. చాలా సినిమాల్లో ఏమవుతుంది, వివాహం ఈజ్ ద ఎండ్ అని వేస్తారు, అక్కడే బిగినింగ్. అవును, అప్పుడే మొదలు స్టార్ట్ చేయడమే. మీరు అక్కడి నుంచి మీరు ఏ మూవీలోనైనా వివాహం అయిన తర్వాత ఆనందంగా ఉండే మూవీస్ చూపించాలి కదమ్మా. వచ్చాయి అలాంటి మూవీస్. కరెక్ట్ సార్. పెళ్లితోటి ఎండింగ్ అయిపోతుంది. రామాయణంలో సీతా కళ్యాణంతో ఎండ్ అయిపోయింది అనుకో, రామాయణంలో ఏముంది, ఏమీ లేదు. అందుకోసం మేము ఈ త్రూ యూ ఫిల్సేలో ఇది చేయాలి. ఇది చాలామంది మీరు సైకియాట్రిస్ట్ తోటి కౌన్సిలర్స్ తోటి మీరు చేశారు. ఇది వాళ్ళ ప్రాబ్లం, కూర్చొని మాట్లాడుకోరు, ఏమి వీక్నెస్లు ఏం ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునే అవకాశం ఎవరిస్తున్నారు?
వెంటనే థర్డ్ పార్టీ వస్తాడు, లాయర్ వస్తాడు, మీరు ఇట్లా రాయండి, ఇట్లా రాస్తే తొందరగా డ్రైవర్స్ వస్తారే. విల్ యూ నాట్ గివ్ దెమ్ సమ్ టైమ్ టు సెటిల్ దేర్ మ్యాటర్ డిఫికల్టీస్? ట్రూ. అది యాక్చువల్లీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఎంట్రీ తీసుకోవాలి అని మెంటల్గా చాలా ప్రిపేర్ అయ్యి వస్తే సార్ నాకు 1 అవరే టైం ఇచ్చారు. అంటే ఆయన ఆబ్లిగేషన్స్ సోమవారం ఉన్నాయి, డౌట్ లేదు అందులో. నాన్నగారికి ఇప్పుడు 1 o'clockకి అన్నం పెట్టాలని చెప్పారు. నాకు టైం వేసి ఇంకొక 10 నిమిషాలు ఉంది సార్. అంటే మీ జర్నీ వెళ్ళి నాన్నగారు కొట్టించడానికి 10 నిమిషాలు టైం పడుతుందని అనుకుంటున్నాను. సో ఏం చేద్దాం, వెయిట్ సాయంత్రం వరకు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాం. మీరు మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకుని భోజనం చేసి సాయంత్రం చేద్దామంటే ఇంకో రోజు పెట్టుకుందాం తల్లి, పెట్టుకుందాం అంటారా? ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకుందాం. సరే, సిలబస్ ఇచ్చేసేయి. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ తల్లి మీది ఎలా ఉంది అంటే సార్ మీ క్వశ్చన్స్ కూడా వైడ్ స్పెక్ట్రమ్. అవును సార్. సి యువర్ లీడింగ్ క్వశ్చన్, అంజలి ఇంటర్వ్యూస్ ఎందుకు చాలామంది చూస్తారు అంటే యాంకర్ ఎలా ఉండాలో అలా ఉండాలి. యాంకర్ అంటే లోపల దిగి పట్టేస్తుంది అంతే, దాని తర్వాత మా ఫ్రీడమ్ ఇస్తారు. లేదండి అంతకంటే వాళ్ళు మాట్లాడివ్వకుండా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. అవును సార్, అవును సార్. సో అందుకోసం మీరు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కాబట్టి వైడ్ రేంజ్ మనం మాట్లాడాలి. సమాజానికి ఉపకారం అయ్యేటటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు వి షుడ్ హ్యావ్ అనదర్. తప్పకుండా సార్. ఇంకోటి ఈ ఒక్క క్వశ్చన్తో ముగించేస్తాను. అలాగే జనరల్గా గుడికి, ఎస్పెషల్లీ ఇక్కడ బాలాజీ టెంపుల్కి ఏదో ఒక కోరికతోనో, ఒక ఆవేదనతోనో, తీరని ఆవేదనతోనో, ఒక ఆత్రతతో వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రదక్షిణాల ద్వారానో లేకపోతే ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం ద్వారానో కొంత వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది. మీ వరకు ఇన్ని సంవత్సరాల నుంచి గుళ్ళో ఉంటున్నారు, మరి మీకు మనస్తాపం వస్తే ప్రతిరోజు చూసే దేవుడికి ఇక్కడే చెప్పుకుంటారా, లేకపోతే మీకు బాధ వస్తే ఏం చేస్తారు అని? చాలా అదేమంటారు ధర్మ సంకటం అంటారు, కానీ మనస్తాపం వస్తుంది. స్వామివారి కైంకర్యం చేస్తున్నప్పుడు ఒకటే ఏంటంటేమా దాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా ఆయన ఇస్తున్నారు. ఏదన్నా పరిస్థితి వచ్చినా, పరిస్థితి సమాజంలో సహజంగా వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాము. ఇబ్బంది తెల్లవారుజామున మేము ముందు ఒక 5-6 సంవత్సరాలకు ముందు 5 అంబర్పేటలో మా ఇల్లు, భార్య పిల్లలు అక్కడ ఉంటున్నారు. అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరి వస్తున్నాం. 7-8 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ. తెల్లవారుజామున వస్తుంటే ఇక్కడ నుంచి మృగవనికి ఇంకా ముందు పోలీస్ అకాడమీ నుంచి రైట్ తీసుకోవాలి. అక్కడ వెహికల్లో స్మోక్ వచ్చేసి పొగలు వచ్చాయి. వచ్చేసేసి వెహికల్ ఆగిపోయింది. నేను ఏమైంది వెహికల్ ఆగిపోయింది అని చూసి డాష్ బోర్డ్ చూస్తే మొత్తం పొగలు. నేను ఆ టైంలో ఎవరు వస్తారు? ఇమాజిన్ 4:45. చాలా కష్టం. ఇప్పుడు ఏంటి, నేనే మీ స్వామివారి కైంకర్యానికి బయలుదేరాను. అప్పుడు ఈ ఓలాలు ఓబెర్లు లేవు. అయితే స్వామి ఇంకా మీ అభిషేకానికి మేము రావాలి శుక్రవారం. అయితే 10 minutesలో ఒక ఆయన 2-wheelerలో పోతున్నాడు. వచ్చి ఆపాడు. ఆపి ఏమైంది అని అడుగుతున్నాడు. నాన్న ఈ వెహికల్లో పొగలు వచ్చినాయి బాబు. అలాగా, టూల్ కిట్ ఉందా బండిలో అన్నాడు. తప్పకుండా ఉంది వెనకాల. ఆయన అదన్ బాగానే తిప్పాడు. వెనకాల టూల్ కిట్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఏమన్నాడంటే బ్యాటరీ వైర్ కాలిపోయింది. ఓహో, మీకు ఇప్పుడు బ్యాటరీ వైర్ దొరకదు. అది ఎలా చెప్తున్నావు అంటే, నేను మెకానిక్ అండి, మా అత్తగారింటికి పోతున్నాను. మా అత్తగారి ఇల్లు వికారాబాద్ యువతల, 2-wheelerలో ఎర్లీ మార్నింగ్ పోతున్నాను. నేను స్పీకర్ వైర్స్ కట్ చేసి జాయిన్ చేస్తాను, కానీ ఇది చాలా దూరం పోదు, ఈ హై యాంపేరేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి పోతుంది. మళ్ళీ మీరు రంగారోజ్ మెకానిక్ దగ్గర పోయి చేసేసుకోండి అన్నాడు. చేసేసాడు. అయితే మెయిన్ ఐటమ్ ఏంటంటే అమ్మా, ఇది స్వామివారి కార్యమని భావించి
ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన పైన భారం వేస్తే ఆయన ఎవరినో ఏర్పాటు చేస్తాడు. అవును ఆ మెకానిక్ ఆ టైంలో రావడం ఏంటి, అవును మేము ఆ టైంలో ఆయన ఆపడం ఏంటి? అవును జనగా రోడ్డు మీద ఏదైనా అవసరం ఉందన్నా మేము నిలబడున్నాం, కారు బయట నిలబడున్నాం, ఆయన ఆపాడు, ఆయనే చూశాడు, జాయిన్ చేశాడు, వెళ్ళిపోయాడు, రూపాయి తీసుకోలేదు. అద్భుతం. అంటే స్వామివారు మనందరినీ కూడా ఏమంటేమా మేము చాలాసార్లు స్వామివారి ఆరాధన అయిన తర్వాత ఆయనకి ప్రతిరోజు క్షమాపణ చెప్తాం. స్వామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యదర్చనం తత్సర్వం క్షమ్యతాం దేవ దీనం మాం ఆత్మసాత్ కురు. నేను దీనుణ్ణి, మంత్రలోపం ఉండొచ్చు, తంత్రలోపం ఉండొచ్చు, భక్తి లోపం ఉండొచ్చు, వేరే ఏదో ఉండొచ్చు. మీరు చిన్న పిల్లవాడిని ఎలా క్షమిస్తారో అలా నన్ను భావించి క్షమించాలి. సో స్వామివారి దగ్గర ఆ అఫెక్షన్ తోటి, ఆ ఫీలింగ్ తోటి చేస్తే ఆయనతోటి నివేదించుకుంటాం. మా మనసులో మాటలు ఆయనకు తెలియకుండా ఉంటాయమ్మా. అవును సార్. ఏం చేస్తున్నామయ్యా ఇది అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు నాకు. ఇప్పుడు 22 years అయిపోయింది స్వామివారి సేవలో ప్రత్యక్షంగా రావడం. ఇంతవరకు నాకు ఎప్పుడూ కూడా అయ్యో ఇది ఏం రా దౌర్భాగ్యమైన పరిస్థితి అనే ఫీలింగ్ అయితే రాలేదు. కానీ మీరు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి, పెద్ద ఇబ్బందులు కూడా జరుగుతాయి. పెద్ద ఇబ్బందులు జరిగినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరే వేడుకుంటాం. దీనికి మీరే సమాధానం వెతకాలి, మీరే సంతోషంగా మీరు. ఎందుకంటే మేము దేవాదాయ చట్టాన్ని ఎదిరించి పోరాడినటువంటి దేవాలయం చిలుకూరు బాలాజీ టెంపుల్. అవును. స్వామివారు ఇప్పుడు మీరు అడిగారు చూడండి, అర్చకులకి ఎందుకు అమ్మాయిలను ఇవ్వడం లేదు అంటే, ఒక త్రిశంకు స్వర్గంలో అర్చకుడి వ్యవస్థని తీసుకొచ్చినటువంటిది ఈ చట్టాలు. వాటికి అర్థం కాదు, చట్టసభలకు అర్థం కావు, న్యాయస్థానాలకు అర్థం కావు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డివోషన్ అండ్ స్పిరిట్ ఆఫ్ డివోషన్. భక్తి అందరికీ అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, జీతం కోసం అర్చకుడు పనిచేయటం, జీతం కోసం చేయడమే లేదు. ఇందులో ఎంత త్యాగం ఉంది చేసేవాడికి తెలుస్తుంది. ఎంత త్యాగం ఉంది అంటే, వాళ్ళు మీరు చెప్పారు చూడండి, మోడర్న్గా ఉండాలనుకుంటారు అమ్మాయిలు, ఆడవాళ్ళకి ఈ త్యాగ బుద్ధి అనేది ఉండడం అనేది కష్టం. మడి ఆచారాలు అంటే అసహ్యము చాలామందిలో ఉండొచ్చు కాక, కానీ ఒక్కసారి వాళ్ళకి అర్థం చేసుకుంటే స్వామి వారికి నచ్చినటువంటి పద్ధతిలో మనం ఉంటే అంతకంటే గొప్ప సేవ ఏముంటుందమ్మా. అవును సార్, అది నిజం. ప్రేక్షకులకి మధ్యలో ఇది అంతరాయం అనమాట. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మిగతా ఎన్ని ఎపిసోడ్లకి మేము ఇక్కడ చిలుకూరు రావాలో అని అనుకుంటూ ఉన్నాను. నాన్నగారికి అన్నం పెట్టే టైం అయింది సార్, దయించి కానివ్వండి. అయితే మేము మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాం. తప్పకుండా ఈ ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో చెప్తారు. తప్పకుండా. థ్యాంక్ యూ.